సునియోకి వీడ్కోలు. హలో, ఎవరు? అన్నయ్య, ఏంటి చెప్పండి. మీరు చెప్పిన మనిషేనా? అలాగే, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. యాహూ! యే! హే లా 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 లా! హాహాహా! అన్ని భలే ఉన్నాయే. ఇదిగో నేను చెప్పిన ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ ఇతనే, మిస్టర్ మిలానో. హలో, ఎలా ఉన్నారు? ఇతను ఇటాలీలో ఎంతో ప్రసిద్ధి కాంచిన ఫ్యాషన్ డిజైనర్. తీసుకోవచ్చా? దయచేసి మీరు కానివ్వండి. మొల్లట బోనో, ఇది నిజంగానే చాలా అదిరింది. నువ్వు రేపటి నుంచి నాతో వచ్చి చదువుకోవచ్చు, సరేనా? వస్తావా? నాకు తెలుసు, సునియో చాలా గొప్పవాడు. మిస్టర్ మిలానో డిజైన్ స్కూల్ కూడా నడుపుతున్నారు. డిజైన్ స్టడీయా? ఏంటి, ఇటాలీకి వెళ్ళాలా? వామ్మో! వరల్డ్ ఫ్యాషన్ షోలో నేను డిబేట్ చెయ్యాలా? ఆహా! ఓరి నాయనో, మళ్ళీ ఇలా చేసావేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇది సునియో బొమ్మ. ఏంటి, నువ్వు పగలకొట్టేశావా? సునియో, నన్ను క్షమించు. తను కావాలనే అలా చేయలేదు, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఏం పర్వాలేదు, ఏం బాధపడకు. సునియో, నీకేమైంది? ఏదైనా మంచి విషయం జరిగిందా ఏంటి? నీకు తెలియాలా? ఏంటో అరే, చెప్పు. నీకు విషయం తెలియాలి కదా. అదేంటంటే నిజానికి ఏంటి? నువ్వు చదువుకోవడానికి రేపు ఇటాలీకి వెళ్తున్నావా? పిజ్జా చేయడం ఎలా అని నేర్చుకోవడానికి వెళ్తున్నావా? అబ్బా, ఏమిటి వాగుతున్నావు? నేను వెళ్ళేది డిజైన్ స్టడీ చేయడానికి. ఇటాలీ అంటేనే నీకు ఫ్యాషన్ గుర్తు రావాలి కదా. కానీ హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం? అందుకే వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను జీనియస్ అంటారు. నువ్వు ఒంటరి వాడి అయిపోతావు కదా. ఎందుకని? ఎందుకంటే నువ్వు నీ స్నేహితుల నుండి దూరంగా ఉంటావు కదా. ఆ, కానే కాదు, నీ మొహం చూడకుండా ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను, తెలిసిందా? ఏమన్నావు? రేపటి నుంచి మేము కూడా హాయిగా ఉంటాం. సునియో ఇలా చెప్తాడని అనుకోలేదు. ఇటాలీ కన్నమాట. సరే, మన సునియోకి తను మర్చిపోలేనట్టు ఒక పెద్ద పార్టీ ఇద్దాం. ఏంటి, ఏమన్నావు? సునియో మనల్ని ఎప్పుడు చూసినా వెక్కిరిస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎందుకు తనకి పార్టీ ఇవ్వాలి? ఏయ్, నువ్వు ఇటాలీకి వెళ్తున్నావని నేను విన్నాను. ఈ వార్త ఊరంతా పాకిపోయిందా? రహస్యంగా ఉంచాలనుకున్నాను. ఏంటిది? ఇదిగో, నేను నీ దగ్గర నుంచి తీసుకున్న కామిక్ పుస్తకాలు, బొమ్మలు అన్ని నువ్వే తీసుకో, సరేనా? ఏం పర్వాలేదు, నీ దగ్గరే ఉంచుకో జియాన్. వద్దు, నాకు అలా ఉంచుకోవడం నచ్చదు. మొహమాట పడకు జియాన్, నేనే చెప్తున్నాను కదా. సరేలే సునియో. ఏమిటి? నిన్నెవరైనా ఏడిపించారా చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను, సరేనా? నువ్వేం దిగులు పడకు. ధన్యవాదాలు. ఇటాలీ నిజానికి ఈ పార్టీకి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడా? తను సంతోషంగా వెళ్ళడం నీకు ఇష్టం లేదా ఏంటి నోబితా? ఏంటి? అది నాకు అనవసరం జియాన్. నోబితా, ఇటాలీ చాలా దూరంలో ఉంది. తన కోసం మనం ఏదైనా చేయాలి. సరే, అలాగే షుజుకా. భలే భలే. అంత సిద్ధంగా ఉంది. రా చూద్దాం. ఎక్కడికి చెప్పండి. భయపడకురా. సునియో, నీకు అభినందనలు. ఇది సునియో, మనమందరం ఇప్పుడు సంతోషంగా గడుపుదాం. నీతో కలిసి సరదాగా గడపాలనుకున్నాం. నువ్వు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. మనం ఎంత గొడవ పడినా సరే మనం స్నేహితులం. మీరందరూ నీకెంత కావాలో తిను, అంతా నేను చూసుకుంటాను. ధన్యవాదాలు. హఠాత్తుగా ఏర్పాటు చేయడం వల్ల నీకు కానుకలు ఇవ్వలేకపోతున్నాం. దానికి బదులుగా నీకు ఇంకేదైనా చేస్తావులే, బాధపడకు, సరేనా? అబ్బే, ఏం పర్వాలేదు. నువ్వు సంశయించకు. అవును సునియో. ఏం కావాలన్నా అడగచ్చు. అలా అంటారా? అయితే షిజుకా చేతులతో తయారు చేసిన కేక్ తినాలని ఉంది. అలాగా? మళ్ళీ నీకు షిజుకా చేతి వంట తినే అవకాశం ఉండదు కదా. సరేలే. సరిగ్గా చెప్పావు. రేపటి నుంచి నేను
ఎక్కడో విదేశాలలో పిజ్జా తింటూ ఉంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. షిజుకా సరేలే, నీకోసం ఏదో ఒకటి చేస్తాను. హ, నిజంగానా? ధన్యవాదాలు. నేనిక ఎదురు చూడలేను. హే సునియో, నీకు ఇంకేమైనా కావాలా? స్పెషల్ గా ఏదైనా కావాలా? ఆ, ఆ, నాకొక ఫ్యాషన్ షో జరపాలని ఉంది. అది అసాధ్యం కదా? డోరేమోన్! సరే సరే. డ్రెస్ అప్ కెమెరా. సరే, నేను ఇప్పుడు ఒక స్టేజ్ కూడా తయారు చేస్తాను. త్వరగా కానివ్వు. తర్వాత ఇది చూడు. జియాన్ ఎక్కడున్నాడు? జియాన్, ఏం జరుగుతుందో? వెలిగిపో. ఆ, సునియో కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను. ఓ సునియో! ఓ సునియో! జియాన్, ఓ, ఆ, మాదింకా పూర్తి కాలేదు. నువ్వు కాస్త ఆగాలి. మధ్యలో ఏమిటిది? ఈ పార్టీ ఏర్పాటు చేసింది నా కోసమే కదా? అందుకే నేను కొత్త దుస్తులు వేసుకొచ్చాను. కొత్త పాట పాడబోతున్నాను మీకోసం. అందుకే నాకు చిర్రెత్తుకొస్తోంది. పైగా నీ దుస్తులు కూడా ఏం బాగోలేదు. ఏంటి ఇప్పుడు నన్ను ఏమన్నావు? నా అభిరుచిని బాగలేదంటున్నావా? అవును, అస్సలు బాగోలేదు. ఇంతకంటే దారుణం ఇంకేది ఉండదు. నువ్వు పాడే పాట వినలేకపోతున్నాను. నిజానికి అది పాట కాదు, గోల. ఆపు జియాన్! తన్ని నృత్యం చేయకూడదు. ఆపు. ఉండకూడదు. నేను నిన్ను క్షమించను. నువ్వు ఇటాలీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు నీ పని పడతానులే. ఏంటి విన్నావా? ఇప్పుడు ఇంటికి రా. ఓరి మూర్ఖుడా! జియాన్, ఆగు, వెళ్ళొద్దు. జియాన్, నా మీద ఇంత అభిమానమా? నేనంటే అందరికి చాలా అభిమానం. మనం తన్ని చాలా మిస్ అవుతాం కదా. ఏం కాదు, స్నేహితులు ఎక్కడున్నా వాళ్ళు స్నేహితులే కదా. ఆ, అది నిజమే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? ఎక్కడికా? ఇటాలీకి వెళ్తున్నాను. అక్కడ డిజైనర్ స్కూల్కి వెళ్ళాలి కదా. ఆయన స్కూలు పక్కనే ఉన్న టౌన్ లో ఉంది. మనం అప్పుడే వెళ్లాల్సిన పని లేదు. అర్థమైందా సోనియో? ఆ? ఈ రోజు నుంచి నువ్వు చాలా క్లాసులకి వెళ్ళాలి. జాగ్రత్త సుమా. అలాగే బాగా వెయ్యి. ఆ? ఆ? ఆ?